హలో అండి అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలు పరోటా. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ బంగాళదుంపలను ఉడకపెట్టుకోండి. తర్వాత వాటి తోలు తీసేసి అన్నీ రెడీగా పక్కన పెట్టుకోండి. మొత్తం తోలు తీయడం అయిపోయిన తర్వాత బంగాళదుంపలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసేయండి. మెత్తగా ఉడికిపోయినాయి, అందుకే నేను చేత్తోనే మెదిపేశాను. మీరు స్మాషర్తో అయినా పప్పు గుత్తితో అయినా మెదిపేసుకోండి. లేకపోతే మీకు బాగా ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని తలుచుకోండి, ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి. జోక్ చేశా. అవి మెదిపేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆలు మిక్చర్లో వేసేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ అల్లే కలిపేసుకోండి చేత్తో. ఇప్పుడు ఇంకొంచెం కోపం ఎవరి మీద ఎక్కువ ఉంటే వాళ్ళని తలుచుకోండి, ఎందుకంటే ఇవి బాగా మిక్స్ అవ్వాలి కదా, గట్టిగా కలపాలి అందుకని. కలిపేసారా? కలిపేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక కొండగట్టులాగా చదరండి దాన్ని. తర్వాత అందులో నుంచి ఒక లడ్డు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చపాతీ మధ్యలో పెట్టుకొని, చపాతీ పిండి మధ్యలో పెట్టుకొని రౌండ్ చేసి కొద్దిగా పొడిపిండి చల్లుకొని అటు ఇటు తిప్పుతూ నిదానంగా చపాతీ చేసేసుకోండి. బాగా పలచగా కాదు, అలా అని మందంగా కాదు, మీడియంగా పరోటా ఒత్తుకోండి. ఇప్పుడు ఆ పరోటాని పెనం మీద వేసి బటర్ కానీ, ఆయిల్ కానీ, గీ కానీ ఏదో ఒకటి వేసి రెండు వైపులా సన్న సెగ మీద కాల్చుకోవడమే. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.